వ్యవసాయం సీజన్ మొదలైందనే చెప్పాలి. సో ఈ వ్యవసాయ సీజన్లో ఎక్కడా కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కల్తీ విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. సో ఎక్కడా కూడా ఎరువులు విత్తనాలు కల్తీ జరగకుండా రైతులకి సరైన సమయంలో విత్తనాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పుల్లయ్య గారు పూర్తి స్థాయిలో చెప్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పుల్లయ్య గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే. సో సార్, ప్రధానంగా వ్యవసాయ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే రైతులు విత్తనాలు ఎరువులు కూడా కొంత సమకూర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో రైతులకి విత్తనాలు ఎరువులు అందించే దిశగా వ్యవసాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్ ఖమ్మం జిల్లాలో? నమస్కారం అండి, నా పేరు ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం. సో మన జిల్లాలో మనం దగ్గర 6,05,000 ఎకరాలలో ఈసారి సాగు ఉంటుందని మనం అంచనా వేసినాము. దానిలో ప్రధానంగా మనకు పత్తి, ప్యాడీ మరియు మిర్చి ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరుగుతుంది. పత్తి అనేసరికి దగ్గర 2,20,000 ఎకరాలలో సాగు ఉంటుందని అంచనా వేస్తున్నాము. అట్లాగే ప్యాడీ 2,95,000 ఎకరాలు. చిల్లి ఈసారి కొంచెం తగ్గే అవకాశం ఉంది, ఒక 64,000 ఎకరాల్లో ఉంటుందని భావిస్తున్నాము. మొత్తం కలిపితే 6,05,000 ఎకరాలలో ఉంటుందని అంచనా వేసినాము. దీనికి గాను మనకు విత్తనాలు ఆల్రెడీ అంటే ముందు పత్తి వేసిన తర్వాత వరి నాట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి ముందు పత్తి విత్తనాలు దగ్గర మన 6,60,000 పాకెట్లు అవసరం ఉన్నది. దానికి మనకి ఇప్పుడు జిల్లాకి దగ్గర 6,60,000 పాకెట్లు 61,000 పాకెట్లు ఆల్రెడీ రావడం జరిగింది. దాంట్లో ఇప్పటికే రైతులు 1,40,000 పాకెట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అట్లాగే వరి విత్తనాలు కూడా మనకు దగ్గర 59,000 క్వింటాలు అవసరం ఉన్నది. దానికి మనకి 20,000 క్వింటాలు ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఇప్పుడిప్పుడే పత్తి విత్తనాలు కొన్న తర్వాత వరి విత్తనాలు కొనడం జరుగుతుంది కాబట్టి అంటే మనకు రైతులకు కావాల్సిన విత్తనాలు మాత్రం ప్రస్తుతానికి మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయండి. అంటే సార్, మెయిన్లీ ఈ సీజన్ వచ్చేసరికి కొంత కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఎరువులు అమ్మకం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల రైతులు కూడా ప్రధానంగా ఎంతగానో నష్టపోతుంటారు. సో ఖమ్మం జిల్లాలో ఒక కేసు, అలాగే మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కేసు, అంటే కల్తీ విత్తనాలు అమ్మే ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కల్తీ విత్తనాలు అమ్మే వారి మీద వ్యవసాయ శాఖ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా కల్తీ విత్తనాలని గుర్తించే దిశగా మీ శాఖ తరపున ఎటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు సార్? సో కల్తీ విత్తనాలు అంటే మనము జిల్లా స్థాయిలలో, మనము మండల స్థాయిలలో 21 మండలాలలో కూడా మనము మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్, అట్లాగే మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మనం 21 టాస్క్ ఫోర్స్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీములు కూడా సీజన్ గత 15-20 రోజుల ముందు నుంచి కూడా మనం జిల్లా స్థాయిలో కూడా విస్తృతంగా గ్రామాలలో కావచ్చు, విత్తన షాపులలో కూడా అన్ని చోట్ల కూడా మనం తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మన గత 10 రోజుల కిందట మనము ఏనుకూరు మండలంలో ఒక 3 కేసులు, అట్లాగే మధిర మండలంలో కూడా ఒక కేసులు మనం కల్తీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది. సో ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ కల్తీ విత్తనాలు అనేది బారిన పడకుండా మనం ఏదైతే లైసెన్స్ డీలర్స్ ఏదైతే మనం జిల్లా స్థాయి నుంచి లైసెన్స్ ఇచ్చిన డీలర్లందరూ కూడా ప్రతి మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా లైసెన్స్ ఇచ్చిన డీలర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొనుక్కున్నట్టయితే వాళ్ళ దగ్గర మంచి విత్తనాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే తీసుకునేటప్పుడు పత్తి విత్తనాలు తీసుకునేటప్పుడు ఏ విత్తనాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలా. బిల్లు తీసుకొని అది సీజన్ అంతా అయిపోయేంత వరకు బిల్లుతో పాటు ఆ సంచులు ఏవైనా కూడా జాగ్రత్త పరచుకోవాలి. అట్లే అన్నోన్ పర్సన్స్, అంటే లైసెన్స్ డీలర్ కాకుండా బయట ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ దగ్గర తీసుకున్నట్టయితే అది నకిలీ విత్తనాల కింద భావించాల్సి వస్తుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా బయట అపరిచిత వ్యక్తుల నుంచి వెళ్ళి తీసుకోకూడదని రైతులందరికీ మన విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని స్థాయిలలో, గ్రామ స్థాయిలలో కూడా మనం విస్తృతంగా మీటింగులు పెట్టి కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రైతు నేస్తం ద్వారా కూడా రైతులకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే సార్, మెయిన్గా ఈ కల్తీ విత్తనాలు అనేవి గుర్తించడానికి ఎటువంటి కారణాలు దోహదపడతాయి? అంటే ఫస్ట్ మీరు ఇది చూడంగానే ఇది కల్తీ విత్తనం, ఇది ఒరిజినల్ విత్తనం అని చెప్పేసి ఎలా నిర్ధారణ చేయాలి సార్ ప్రధానంగా? అంటే మనకు ముందుగా నేను చెప్తున్నదంటే కల్తీ విత్తనం అనేది లూజ్ పాకెట్లు కానీ లూజ్ సీడ్ కానీ విత్తనం ఉంటుంది. దాని మీద ఏది కంపెనీ ప్యాకింగ్ కానీ ఏం లేకుండానే
ఉంటుంది. అది అంత లూజ్ సీడ్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా కల్తీ విత్తనము. మనం లైసెన్స్ షాపులు తీసుకున్నదైతే దాన్ని కంపెనీ లైసెన్స్, కంపెనీకి లైసెన్స్ ఉంటుంది, డీలర్కి లైసెన్స్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ ఉంది. దాని పాకెట్ మీద కూడా అన్ని వివరాలు ముద్రించి ఉంటాయి. QR కోడ్ ఉంటుంది, దాని మీద ఏ రోజున ప్యాకింగ్ చేసింది, తయారీ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఏముంది, దాని MRP ఏమున్నది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీ ఉత్పత్తి చేసిన కంపెనీ పేరు ఉంటుంది, మార్కెటింగ్ చేసే కంపెనీ పని, ఇవన్నీ కూడా వివరాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇది ఒరిజినల్ అని మనం చెప్పవచ్చు. బయట గ్రామాలలో ఏదైతే నకిలీ విత్తనాలు అంటున్నాయో అది అన్నోన్ పర్సన్స్ అలా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతుండ్రు. అది లూసీడ్. ఆ లూసీడ్ ఏదైనా కూడా ఖచ్చితంగా నకిలీ విత్తనమే. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అవి తీసుకోకుండా మన లైసెన్స్ షాపులను తీసుకున్నట్టయితే మీకు మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సార్ ప్రధానంగా ఇక్కడ సమస్య మీరు చెప్పినట్టుగా కొంతమంది లైసెన్స్డ్ డీలర్లు కూడా కొంత నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న వదంతులు కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో కొన్ని ఘటనలు కూడా గతంలో కొన్ని జరిగాయి. ఈ లైసెన్స్ హోల్డర్స్ కూడా కొంత కల్తీ విత్తనాలు రైతులకి విక్రయం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సరం ఇల్లందులో కూడా ఒక లైసెన్స్డ్ డీలర్ షాప్లోనే విత్తనాలు కొని నేను మోసపోయాని చెప్పి కూడా ఆ రైతు ఆవేదన అవుతుంది. ఇట్లాంటి లైసెన్స్ డీలర్స్ కనుక కల్తీ విత్తనాలు అమ్మితే వాళ్ళ మీద ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్? అంటే లైసెన్స్ డీలర్లు అమ్మినట్టు మేము ఇంతకుముందే జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనము జిల్లా స్థాయిలో మనము డీలర్లందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే మనము డివిజన్ స్థాయిలలో కూడా అన్ని డివిజన్ స్థాయిలలో కూడా డీలర్లందరినీ కూడా మనకు 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్ పరిధిలో కూడా మనకు డీలర్లందరూ కూడా మనం పిలిచి మీటింగ్లు పెట్టి వాళ్ళందరూ కూడా నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరైనా డీలర్లు అమ్మినట్టయితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు వాళ్ళ మీద కూడా ఫీడ్ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని కూడా ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సార్ ఇక లాస్ట్ క్వశ్చన్, పూర్తిగా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రైతులకు ఎటువంటి విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత కానీ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పేసి ఉంటుంది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు విత్తనాల కోసం ఎరువుల కోసం షాపుల ముందు బారులు తీరుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చెప్పినట్టు పత్తి కావచ్చు, లేకుంటే ప్యాడీ కావచ్చు, చిల్లీ కావచ్చు, పూర్తిగా విత్తనాలు ఏ విధంగా అంటే ఇప్పటివరకు ఎన్ని బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, పూర్తిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపోను విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయంటారా సార్? ఖచ్చితంగా అంటే నేను ఇందాకనే చెప్పినాను, మన విత్తనాలు అయితే మనం సఫిషియెంట్ విత్తనాలు మనం ఆల్రెడీ ముందే తెప్పించడం జరిగింది. కాబట్టి విత్తనాలకు ఎట్టి పరిస్థితుల్లో కొరత లేదు. మనకి ఎరువుల విషయానికి వచ్చేసరికి మనకు ఇంతకుముందే మనకు కొన్ని రోజులు మన ఖమ్మం రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో మన రేక్ పాయింట్ అనేది మార్చడం జరిగింది. ఖమ్మం నుంచి వెళ్ళి మన పందిలపల్లికి మార్చడం జరిగింది. సో అక్కడ మార్చిన దగ్గర నుంచి వెళ్ళి కూడా మనకు వ్యాగన్స్ ద్వారా కూడా మనం ఎరువులు అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈ నెలకు సరిపడిన ఎరువులు అయితే మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయండి. ఏదేమైనప్పటికీ కూడా మనము గత వానాకాలం కావచ్చు, యాసంగి సీజన్లో మనం ఎట్లాంటి ఎరువులు కొరత లేకుండా మనము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయికి మాట్లాడి మనం సఫిషియెంట్ ఎరువులను కూడా మనం తెప్పించడం జరిగింది. ఈ సీజన్ కూడా, ఈ వానాకాల సీజన్ కూడా మనము ఎట్లాంటి ఎరువుల కొరత లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాను అని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అంటే రైతులందరికీ మేము వ్యవసాయ శాఖ మేము అందుబాటులో ఉంటాం. గ్రామ స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు, అట్లాగే మండల స్థాయిలో మండల అధికారులు ఉన్నారు, డివిజన్ స్థాయిలో ఏడీలు ఉన్నారు, జిల్లా స్థాయిలో మేము ఉన్నాము. అట్లాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మన రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం కూడా మేము ఈ అన్ని మండలాల కేంద్రాలలో కావచ్చు, గ్రామాలలో కండక్ట్ చేసి రైతులకు అనేక రకాల సూచనలు కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉండి మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా మా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులందరూ కూడా సఫిషియెంట్ వర్షాలు కురిసిన తర్వాతనే మరి విత్తనాలు వేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా పత్తి వేసే రైతులు సరైన పొడి వాతావరణం ఉన్నప్పుడే దుక్కిలలో పెట్టుకుంటున్నారు. కాబట్టి విత్తనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 60 నుండి 70 mm వర్షం పడిన తర్వాత విత్తనాలు వేసుకున్నట్టయితే మంచిగా మొలకెచ్చి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విధంగా పాటించాలని కోరుతున్నాను. చూశారు కదా, పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి 24 గంటలు అందుబాటులో ఉంటారు. రైతులకు ఎటువంటి
ఆ ఇబ్బందులు తలెత్తినా కానీ మా సమీప వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా సంప్రదిస్తే మేము ఎల్లప్పుడూ ఆ రైతులకు అందుబాటులో ఉంటాము. వాటికి ఎటువంటి అన్ని సందేహాలు నివృత్తి చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పుడు ముందుండారని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక నకిలీ విత్తనాలకు సంబంధించి రైతులు ఎవరు కూడా నకిలీ విత్తనాలు కొనుక్కొని మోసపోకుండా ఆ లైసెన్స్డ్ డీలర్ వద్ద విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తే కనుక అట్లాంటి విత్తనాలు నాటుకుంటే పంట దిగుబడి కూడా మంచిగా వచ్చి రైతులు లాభాల బాటలో పయనిస్తారని చెప్పేసి అంటున్నారు. బయట నుంచి తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి మేము విత్తనాలు అమ్ముతామంటే అటువంటి వాళ్ళని నమ్మకండి. వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దీనికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ప్రతి షాప్లో ప్రతి లైసెన్స్ హోల్డర్ షాపులలో కూడా టాస్క్ ఫోర్సు సంయుక్తంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిపి సంయుక్తంగా దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి లైసెన్స్ డీలర్ నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే అట్లాంటి వారి మీద పీడీ యాక్ట్లు అమలు చేస్తామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి విత్తనాల కొరత ఎరువుల కొరత కూడా ఖమ్మం జిల్లా లేదు. రైతులకి సరిపడా ఆ విత్తనాలు కూడా ఇప్పటికే మేము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ జేడీ గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా నైన్ టీవీ ఖమ్మం నుంచి.